హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో నా బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేస్తానండి. సో లేట్ చేయకుండా 1 by 1 కలెక్షన్ అయితే చూసేద్దాం. సో నేను ప్రతి ఒక్క జ్యువెలరీ ఏదైనా సరే, అంటే బీడ్స్దైనా ఏదైనా సరే, ఇలాంటి జిప్ లాక్ కవర్స్లో వేసి పెట్టేసుకుంటే ఏంటంటే దేనిగా సపరేట్గా ఉంటుంది అండ్ పాడవకుండా ఉంటుంది అనమాట. సో ప్రతిదీ ఇలాగే పెట్టుకుంటాను. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి స్వరోస్కి పర్ల్స్లో తీసుకున్నదండి. ఇవేంటంటే సింగిల్ లైన్స్ దొరుకుతాయి అన్నమాట. సో అలా సింగిల్ లైన్స్ దొరికినవి మనము తీసుకొని ఎన్ని కావాలంటే అన్ని. ఇది యాక్చువల్గా నేను 5 లేయర్ చేయించుకున్నాను కదండి. సో నాకు ఈ 5 లేయర్స్కి 8 లైన్స్ పడ్డాయి అనమాట. సో 8 లైన్స్ తీసుకొని ఇలాంటి లాకెట్ ఒకటి తీసుకున్నాను, సైడ్కి బాగుంటుందని చెప్పేసి ఈ లాకెట్ తీసుకొని దీంతో కుచ్చిపించుకున్నాను అనమాట. సో మనకి జ్యువెలరీ షాప్స్ దగ్గర అలా మనకి పర్ల్స్ కుచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చేయించుకున్నాను. ఇది చిన్న సైజు స్వరోస్కి పర్ల్స్ అనమాట. వీటిలలో మనకి డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. నాకేంటంటే 5 లేయర్ కావాలి అన్నప్పుడు కొంచెం చిన్న సైజు ఉంటేనే లుక్ బాగుంటుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. సో ఇలా వస్తుందన్నమాట. లాకెట్ వచ్చేసి రాధాకృష్ణ లాకెట్ అండి. ఇవి యాక్చువల్గా పెయిర్ ఉంటాయి. నేనేంటంటే అందులోంచి ఒకటే తీసుకొని సైడ్కి బ్రోచ్ లాగా బాగుంటుందని చెప్పేసి సైడ్కి ఉండేలాగా లాకెట్ పెట్టించేసుకొని ఇలా అల్లించుకున్నాను. సో కంప్లీట్గా ఈ సెట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో లేయర్ వైజ్ 5 లేయర్స్ మంచిగా వస్తుందండి వేసుకుంటే. అండ్ బ్యాక్ సైడ్ ఏంటంటే ఇలా థ్రెడ్ పెట్టించుకున్నానండి, ఎందుకంటే మనకి లెంత్ అనేది అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి. నేను ఒకసారి వేసుకొని కూడా చూపిస్తాను మీకు. సో ఇలా మనకి 5 లేయర్స్లో వస్తుందండి. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. సో ఇలా మనకి 5 లేయర్స్, 6 లేయర్స్, 8 లేయర్స్ అలా కావాలి అనుకున్నప్పుడు చిన్న సైజులో అయితేనే మనం ఎక్కువ లేయర్స్ వేసుకున్నప్పుడు బాగుంటుంది అనమాట. సో నేను 2 సైడ్స్ కూడా లాకెట్ పెట్టించుకుంటే బాగుంటుంది, బట్ నాకు ఎందుకో 1 సైడ్ లాకెట్ కావాలి అనిపించి ఇలా పెట్టించుకున్నాను. సో మీరే చెప్పండి లుక్ ఎలా ఉంది అనేది. యాక్చువల్గా ఇది శారీ మీద అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు డ్రెస్లో ఉన్నాను కాబట్టి మేబీ మీకు అంతగా అర్థం అవ్వకపోవచ్చు, బట్ జ్యువెలరీ అయితే చాలా బాగుందండి. ఈ పర్ల్స్ ఏంటంటే రియల్ స్వరోస్కి పర్ల్స్ అయితే కాదండి, నార్మల్వే అనమాట. నాకు ఈచ్ లైన్ వచ్చేసి 240 రూపీస్ అలా పడింది. అండ్ ఈ మాల్ అంతా కూర్చున్నందుకు వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 600 అలా తీసుకున్నారు. కొంచెం అన్నీ కలిపితే బాగానే వచ్చింది. మనకి బయట షాప్లలో సేల్ చేసే వాటిలలో ఏంటంటే మేబీ క్వాలిటీ కూడా బాగుండకపోవచ్చు కదా. వీటిలలో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయండి పర్ల్స్లలో. సో ప్రీమియం క్వాలిటీ కావాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితేనే మనకి ప్రీమియం క్వాలిటీ అనేది వస్తుంది. సో నాకైతే ఇది శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. యాక్చువల్గా దీనికి ఇయర్ రింగ్స్ అంటూ పర్ల్స్కి ఏం రావండి, నేనే ఒకటి తీసుకున్నాను అనమాట. జుమ్కా లాగా తీసుకున్నాను, చూపిస్తాను. సో ఇలా ప్రతిదీ నేను జిప్ లాక్ కవర్స్లో పెట్టుకుంటానండి. సో బ్లాక్ అవ్వకుండా ఉంటాయి జ్యువెలరీ, నీట్గా దేనికి అది బాగుంటుంది, బీడ్స్ అవి ఊడిపోకుండా ఉంటాయని చెప్పేసి. సో ఈ జుమ్కాస్ తీసుకున్నానండి. ఇవి పెద్ద సైజ్ అనమాట, చాలా బాగుంటాయి. నేను ఇవి ఆల్రెడీ ఒకసారి పెట్టుకున్నాను కూడా. నాది యాదగిరిగుట్టకి వెళ్ళిన వీడియో ఉంటుంది, అందులో ఉంటాయి చూడండి. ఇవే పెట్టుకున్నాను ఆ రోజు. సో మల్టీపర్పస్ యూజ్ చేస్తానండి నేను జుమ్కాస్. సో ఇక్కడ లాకెట్ అనేది మనకి కొంచెం యాంటిక్ షేడ్లో వచ్చింది కదా అని చెప్పేసి సో ఇదే షేడ్లో ఉండేలాగా ఈ జుమ్కాస్ తీసుకున్నాను అనమాట. సో వేసుకుంటే చాలా బాగుంటుంది. సో పర్టికులర్గా మనకి పర్ల్స్లో పర్ల్స్ మాలలు తీసుకున్నప్పుడు దానికి కరెక్ట్గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్ దొరకడం చాలా కష్టం అనమాట. మ్యాక్సిమం స్టడ్స్ లాగా ఉంటాయి అంతే, వెడల్పుగా ఉండేవి. బట్ కొంచెం హ్యాంగింగ్ లాగా కావాలంటే దొరకడం కష్టం అనమాట. సో ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. అండ్ ఇంకొకటి పర్ల్స్లోనే తీసుకున్నానండి. ఇది కూడా స్వరోస్కి పర్ల్స్లలోనే డిఫరెంట్ కలర్ అనమాట. ఇది వచ్చేసి పెద్ద సైజ్ అండి. ఇది నాకు ఎగ్జాక్ట్ ఇది ఎంత అనేది గుర్తులేదు, కానీ పెద్ద సైజే వస్తుంది. 2 లైన్స్ చేయించుకున్నాను. ఇది యాక్చువల్గా నేను 3 లైన్స్ తీసుకున్నాను. ఇది కూడా ఈచ్ లైన్ వచ్చేసి మేబీ 400 పడిందా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చాలా రోజులు నేను తీసుకొని. సో 3 లైన్స్ తీసుకొని ఇలా 2 లైన్స్ లాగా కుచ్చిపించుకున్నాను అనమాట. సో శారీస్కి, పట్టు చీరల మీదకి బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేయించుకున్నాను. ఈ పెద్ద సైజు ఏంటంటే
సింగిల్ లేయర్ వేస్తే బాగుంటుందండి, లేదు అంటే డబుల్ లేయర్ వరకు బాగుంటుంది. మరీ ఇంత సైజు 3 లేయర్స్ 4 లేయర్స్ అంటే మరీ హెవీగా కనిపిస్తుంది అనమాట. కొంచెం పెద్ద పర్సనాలిటీ వాళ్ళకి బాగానే ఉంటుందేమో, కానీ నాకైతే కొంచెం 2 లేయర్స్ వరకు సరిపోతుంది అనిపించింది. సో అందుకని ఇలా తీసుకున్నాను. ఈ స్వరోస్కి పర్ల్స్ ఏంటంటే ఆల్రెడీ క్రీమీ షేడ్లో ఉన్నాయి కదా అని ఇది ఒక డిఫరెంట్ కలర్లో ఉందని చెప్పేసి ఇవి తీసుకున్నాను అనమాట. సో నేను ఆ రోజు షాప్కి వెళ్ళినప్పుడు జస్ట్ బిల్లింగ్ చేస్తుంటే కనిపించాయి అనమాట ఇవి. సో అప్పుడు తీసుకున్నాను. సో ఇలా 2 లేయర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. సో ఇలా వస్తుందన్నమాట. నాది యాక్చువల్లీ ఇక్కడ మైక్ ఉంది కదా, అందుకే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోలేకపోతున్నాను. సో ఇలా 2 లేయర్స్ వస్తుంది అనమాట. శారీ మీదకి బాగుంటుంది. లెంత్ అనేది అడ్జస్టబుల్ అండి, మనము థ్రెడ్ పెట్టించుకున్నాం కదా, ఇంతవరకు పెట్టుకోవచ్చు, లేదు ఇంకొంచెం పైకి కావాలంటే కూడా మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంత పైకి కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ మైక్ వల్ల కొంచెం వెడల్పోయింది, కానీ లేదంటే చాలా బాగా వస్తుంది అనమాట. సో శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుందండి. యాక్చువల్గా ఇదే సైజులో సిమిలర్ కలర్లో కూడా ఉన్నాయండి వాళ్ళ దగ్గర. బట్ ఎలాగో ఇది ఒకటి తీసుకున్నాను కదా, మళ్ళీ సిమిలర్ కలర్లో ఎందుకు అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ వన్. దీనికి కూడా ఈ జుమ్కాస్ బాగా సెట్ అవుతాయండి. సో ఇంకా ఈ కలర్లో మనకి ఏమంటారు ఇయర్ రింగ్స్ దొరకడం చాలా కష్టం కదా. సో ఈ జుమ్కాసే పేరప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే ఇది వేసుకోలేదన్నమాట. సో నెక్స్ట్ ఇంకా అన్ని ఆగస్ట్ వచ్చేస్తుంది కదండి, శ్రావణ మాసము, నెక్స్ట్ అన్ని ఫెస్టివల్స్ కదా. సో ఫెస్టివల్ టైంలో ఇవన్నీ యూజ్ చేయాలి. ఇప్పటివరకు యూజ్ చేయలేదు, ఇది యూజ్ చేయలేదు, అండ్ ఇది కూడా అసలు ఒకసారి కూడా వేసుకోలేదన్నమాట. జస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను, నెక్స్ట్ ఫెస్టివల్స్కి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. నేను మీకు ఈ జ్యువెలరీ అంతా ఒకసారి క్లోజప్లో కూడా చూపిస్తానండి, అంటే మీకు లాంగ్ లెంత్లో అర్థమవుతుందా లేదా తెలీదు, అలా అని చెప్పేసి మరి దగ్గర పెట్టి వీడియో తీయలేం కదా, అందుకని చెప్పేసి. సో లాంగ్ లెంత్లో అర్థం కాదు అనిపిస్తే నేను ఒక వీడియో క్లిప్ అనేది యాడ్ చేస్తాను దగ్గర నుంచి, ఇలా అన్నీ అరేంజ్ చేసేసి. సో మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి చిన్న సైజ్ పర్ల్స్ అండ్ బీట్స్ కలిపి ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే ఇది రెడీమేడ్ అనమాట, ఇది రావడమే ఇలా వచ్చింది, అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇది ఒకసారి వేసుకున్నానండి నేను లాస్ట్ టైం మన శ్రీరామనవమి జరిగినప్పుడు వేసుకున్నాను అనమాట. బ్లూ నా దగ్గర ఏమంటారు రామ గ్రీన్ టైప్ శారీలో మంగళగిరి శారీకి వేసుకున్నాను అనమాట. సో ఇదేంటంటే మనకి 3/4 లెంత్ వస్తుందండి. సో జ్యువెలరీ వచ్చేసి ఇలా ఉంటుంది, మంచిగా బిగ్ సైజ్ లాకెట్ లాగా వచ్చిందనమాట. అంటే చిన్న సైజు స్టోన్స్ అన్నీ కలిపి ఒక పెద్ద సైజ్ లాకెట్ లాగా వచ్చింది. అండ్ ఏమంటారు పిస్తా గ్రీన్ అంటాం కదా, పిస్తా గ్రీన్ బీడ్స్ అండ్ చిన్న సైజు పర్ల్స్ అనమాట. సో సన్నగా వచ్చినాయి అనుకోండి, పర్ల్స్ కానివ్వండి బీడ్స్ కానివ్వండి, కొంచెం ఎక్కువ లైన్స్ వేసినా బాగుంటాయి. బట్ లావు ఏంటంటే మనం ఎక్కువ లైన్స్ వేస్తే అంత బాగా నప్పదనమాట. సో నాకైతే అలా అనిపిస్తుంది. హారం వచ్చేసి పర్ల్స్ది ఇలా ఉందండి. సో పర్ల్స్ అండ్ బీడ్స్ మిక్స్డ్ అనమాట, అండ్ మొజోనైట్ స్టోన్స్ అంటాం కదా, సో అవి అనమాట. ఇవి చాలా బాగుంది, క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అనమాట. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వీళ్ళే ఇచ్చారండి. సో నేను ఇయర్ రింగ్స్ కూడా ఇలా సపరేట్గా పెట్టుకున్నాను, ఎందుకంటే ఒకదానికి ఒకటి తగిలిపోతే స్టోన్స్ ఏమైనా పోతాయేమో అని చెప్పేసి సపరేట్గా పెట్టుకుంటాను అనమాట అన్నీ. ఇయర్ రింగ్స్కి ఏమో ఇలా చిన్న సైజ్ కవర్స్, కొంచెం జ్యువెలరీకి ఏంటంటే పెద్ద సైజ్ కవర్స్ అనమాట. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మంచి పీచ్ కలర్ విత్ వైట్ అనమాట, మొజనైట్ స్టోన్స్ వచ్చాయి, అండ్ మంచి బీడ్స్ అలాగే పర్ల్స్ అనమాట. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఏంటంటే ఇలా 3/4 వరకు వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇలా దీంతో ఇయర్ రింగ్స్తో పేరప్ చేస్తే చాలా బాగుంటాయి. చిన్న సైజ్ వచ్చాయి ఇయర్ రింగ్స్, బట్ క్వాలిటీ వైజ్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇది రెడీమేడ్గా తీసుకున్నానండి డైరెక్ట్గా స్టోర్లో. యాక్చువల్గా ఇవన్నీ ఏంటంటే నేను బేగం బజార్లో తీసుకున్నాను అనమాట. బేగం బజార్లో మనకి శృంగార్ జ్యువెలరీ ఉంటుంది కదా, సో అది చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. సో వాళ్ళకి ఏంటంటే శృంగార్ జ్యువెలరీ షాప్ ఒకటి ఉంటుంది, పర్ల్స్ బీడ్స్కి సపరేట్ ఒక షాప్ ఉంటుంది అనమాట. సో మీకు పర్ల్స్ బీడ్స్ ఇట్లాంటివి కావాలంటే ఆ షాప్కి వెళ్ళాలి. బట్ నార్మల్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా ఉంటుంది కదా 1 గ్రామ్ గోల్డ్ అని, సో వాటికి సపరేట్ షాప్ ఉంటుంది. అక్కడ క్వాలిటీ బాగుంటుందండి, అండ్ ఎన్ని డేస్ వరకైనా కూడా అసలు మనకి కలర్ ఫేడ్ అవ్వడము అట్లా అంటే నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఎక్కువ లైఫ్ ఉంటుంది అనమాట. సో అక్కడే తీసుకున్నాను. ఇదేంటంటే పర్ల్ షాప్లో కాకుండా డైరెక్ట్గా మన ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఉంటుందని చెప్పాను కదా, అందులో తీసుకున్నది అనమాట. ఇది నాకు ప్రైస్ అరౌండ్ 3000 పడి ఉంటుందండి, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 2000 నుండి 3000 మధ్యలో పడింది.
చాలా డేస్ అయింది తీసుకొని, అండ్ యూజ్ కూడా చేశాను. చాలా బాగుంది, శారీ పైకి అయితే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది చోకర్ మోడల్ అనమాట, బీడ్స్దే, కాకపోతే చోకర్ మోడల్ వచ్చిందనమాట. దీన్ని ఏమంటారు, మన విక్టోరియన్ జ్యువెలరీ అంటారు కదా, సో ఆ లాకెట్ వచ్చిందనమాట. ఇది విక్టోరియన్ జ్యువెలరీ లాకెట్. ఇవి ఉండడమే ఇలా బ్లాకిష్ షేడ్ అలా ఉంటాయి కదండి విక్టోరియన్ జ్యువెలరీ. సో ఇదేంటంటే కంప్లీట్గా మనకి ఇలా నెక్ వరకు వస్తుంది అనమాట కంప్లీట్గా. సో ఏదైనా ఫ్యాన్సీ శారీ కట్టుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. వీటికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయండి, స్టర్ట్స్ లాగా వచ్చాయన్నమాట. సో ఈ లాకెట్టే హైలైట్ అండి, చాలా బాగుంది క్వాలిటీ. అండ్ బీడ్స్ వచ్చేసి బేబీ పింక్ కలర్ బీడ్స్, అలాగే పిస్తా గ్రీన్ బీడ్స్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ 9 లేయర్స్ వచ్చిందనమాట. సో మనకి ఇది ఏంటంటే పెట్టుకున్నప్పుడు ట్విస్ట్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు మధ్యలో ఒక దీన్ని ఏమంటారు, సపరేటర్ అంటారా, సో అది పెడతారనమాట. సో బాగుంది. ఇది నేను కుషల్స్ జ్యువెలరీ షాప్ ఉంటుంది కదండి, అందులో తీసుకున్నాను. ఇది చాలా లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను అనమాట, ఇప్పటిది కాదు, అందులో తీసుకున్నది. ఇది కూడా ప్రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదండి చెప్దామన్నా కూడా. సో దీనికి ఏంటంటే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, స్టర్ట్స్ చూపిస్తాను. సో సేమ్ లాకెట్ లాగానేనండి, లాకెట్ ఎలా వచ్చిందో స్టర్ట్స్ కూడా అలాగే వచ్చాయన్నమాట. పింక్ స్టోన్తో వచ్చాయన్నమాట, బేబీ పింక్ స్టోన్ అండ్ చుట్టూ వైట్ కలర్ స్టోన్స్. ఇది విక్టోరియన్ జ్యువెలరీ అనమాట. సో విక్టోరియన్ జ్యువెలరీ మనకి నైట్ టైమ్స్లో చాలా బాగుంటుందండి. అండ్ ప్రజెంట్ అంతా మొజోనైట్, విక్టోరియన్ ఇవే కదండి బాగా ట్రెండ్లో ఉన్నాయి. అండ్ బీడ్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఎన్ని రకాల కలెక్షన్స్ వస్తున్నాయో. స్వరోస్కి పర్ల్స్లో అయితే చాలా వెరైటీస్ వస్తున్నాయి, పర్ల్స్ విత్ బీడ్స్ కాంబినేషన్ అలా కూడా. సో ఇప్పుడంతా బీడ్స్ జ్యువెలరీ బాగా ట్రెండింగ్లో ఉందన్నమాట. చాలా లాంగ్ బ్యాక్లో నేను తీసుకున్న బీడ్స్ అనమాట. అంటే స్టార్టింగ్లో బీడ్స్ ఎలా సెలెక్షన్ చేసుకోవాలో తెలీదు, కలర్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, మనకేమో షాప్కి వెళ్ళిన తర్వాత ఆ కలర్స్ గుర్తురావు శారీస్వి, అక్కడేమో చాలా కలర్స్ ఉంటాయి, ఏం తీసుకోవాలో అర్థం కాదు. సో అలాంటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు తీసుకున్న బీడ్స్, బట్ చాలా బాగా యూజ్ అయ్యాయి. ఎల్లో కలర్ శారీ ఉంది నా దగ్గర, ఒకసారి వరలక్ష్మి వ్రతంకి వేసుకున్నాను అనమాట. ఆ శారీకి అయితే చాలా బాగా సెట్ అయిందనమాట. సో ఇది వచ్చేసి నేను అప్పుడు నాకు ఎన్ని లేయర్స్ చేసుకోవాలి, ఎంత లెంత్ పెట్టుకోవాలనేది కూడా ఎక్కువగా ఐడియా లేదు, జస్ట్ ర్యాండమ్గా వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. అక్కడే మనకి వాళ్ళు ఏమంటారు, శృంగార్ పర్ల్స్ జ్యువెలరీ అని చెప్పాను కదండి బైగం బజార్లో, అందులోనే కింద మనకి కూర్చే వాళ్ళు ఉంటారనమాట ఈ బీడ్స్ని. సో అతని దగ్గర అడిగి కొంచెం సజెషన్ తీసుకున్నాను అనమాట. నాకు ఇక్కడ వరకు 3/4 లాగా కావాలి అని తను చెప్తే అన్ని లేయర్స్ తీసుకొని చేయించుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 5 లేయర్స్ తీసుకుంటే నాకు 4 లేయర్స్ వచ్చినట్టుందండి. ఎల్లో కలర్ అనమాట, ఇది మస్టర్డ్ ఎల్లో అంటాం కదా, సో అలాగా కొంచెం డస్టీగా ఉండే ఎల్లోయిష్ షేడ్ అనమాట, బ్రైట్ ఎల్లో కాదు, బట్ చాలా బాగుంటుంది అనమాట. ఎల్లో శారీ మీద వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అయితే అప్పుడు నాకు అనుకోకుండా ఈ బీడ్స్ తీసుకున్నప్పుడే పక్క షాప్లో స్టడ్స్ కనిపించాయి అనమాట. అందులో ఎగ్జాక్ట్గా నాకు మ్యాచ్ అయ్యే ఎల్లో కలర్ స్టడ్స్ దొరికాయి అనమాట. సో అప్పుడు ఇవి తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజు, బట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బీడ్స్ జ్యువెలరీకి స్టర్ట్స్ పెట్టాలంటే కొంచెం పెద్ద సైజు పెట్టుకోవాలండి, అప్పుడే దానికి లుక్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇవి వచ్చేసి స్టర్ట్స్ అనమాట, ఎగ్జాక్ట్ మ్యాచ్ అవ్వలేదు, బట్ ఎల్లోయిష్ షేడే. అది కొంచెం ఏమంటారు డస్టీగా కొద్దిగా డిఫరెంట్గా ఉంది, ఇది కొంచెం డిఫరెంట్ ఎల్లోయిష్ షేడ్ అనమాట. సో మీరు చూడొచ్చు, దగ్గర పెడితే తెలుస్తుంది అనమాట, బట్ మనం వేర్ చేసినప్పుడు పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియదు. నాకు అనుకోకుండా కనిపించాయి లక్కీగా, బట్ బాగా మ్యాచ్ అయ్యాయండి. సో పెద్ద సైజ్ స్టడ్స్ అనమాట. ఇవి తక్కువ కాస్టే పడిందండి, ఇది ఆల్మోస్ట్ అప్పుడు 150 ఎంతో పడింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. చాలా ఇయర్స్ అయిపోయిందండి, మోర్ దాన్ 7 to 8 years అయిపోయి ఉంటుంది, బట్ బాగా మెయింటైన్ చేస్తున్నాను కదా నేను వీటిని. ఇది 3/4 లెంత్ వస్తుంది అనమాట, 4 లేయర్స్ వస్తాయన్నమాట. సో ఎల్లోయిష్ శారీస్కి పింక్ పైన కాంట్రాస్ట్ ఎల్లో కావాలన్నా కూడా అట్లా వేసుకున్న బాగుంటుంది, బ్లూ పైన కూడా ఎల్లో బాగుంటుందండి. సో అలా ఇది వచ్చేసి స్టర్ట్స్ అనమాట. ఇది దీనికి బాగా సెట్ అయ్యాయి నాకు. సో ఈ ఎల్లో కలర్ బీడ్స్ తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకున్నానని చెప్పాను కదండి. ఇదేంటంటే పీచ్ కలర్ అనమాట, ఆనియన్ పింక్ షేడ్ అంటామా, పీచ్ షేడ్ అంటామా,
సో అలాంటి షేడే అనమాట, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇది తీసుకున్నప్పుడు ఇది కూడా తీసుకున్నాను. సిమిలర్గానే 5 లేయర్స్ అలా తీసుకుంటే నాకు 4 లేయర్స్ వచ్చింది. సేమ్ అనమాట, 3/4 లెంత్ వచ్చేలాగా చేయించుకున్నాను లేయర్ వైజ్. సో బాగుంటుంది అనమాట. నేను చాలాసార్లు వేసుకున్నాను. అప్పుడు అసలు బీడ్స్ గురించి తెలియకపోయినా కూడా బాగానే తీసుకున్నాను అనిపిస్తుంది ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా చూస్తుంటే. సో చాలా బాగుంటుంది. ఇప్పుడు రకరకాల బీడ్స్ వచ్చాయండి. నేను ఇది తీసుకున్నప్పుడు కూడా సిమిలర్ వాటిలలో ఒక 10 కలర్స్, మోర్ దాన్ 10 కలర్స్ ఉన్నాయి. నాకు అప్పుడు అర్థం కాలేదనమాట ఏ కలర్ తీసుకోవాలి, ఏది బాగుంటుంది. అండ్ ఇదే షేడ్లో కొంచెం షేడ్ వేరియేషన్తో కొన్ని బీడ్స్ ఉన్నాయి. అసలు చాలా కన్ఫ్యూజన్ ఉంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. సరే అని చెప్పేసి ఇవి రెండే తీసుకున్నాను అనమాట స్టార్టింగ్లో. చాలా రోజుల తర్వాత మొన్న ఈ పర్ల్స్ జ్యువెలరీ తీసుకున్నాను అనమాట. ఇవి అప్పుడు లైన్ తక్కువే పడిందండి, 150 ఆర్ 150 180 లైన్ పడిందండి. బట్ క్వాలిటీ చూడండి ఎన్ని ఇయర్స్ అయినా ఎంత బాగుందో. మీరు శృంగార్ పర్ల్స్ జ్యువెలరీ వెళ్ళండి, మీకు ఏదైనా పర్టికులర్గా పర్ల్స్, కొరల్స్, అలాగే డిఫరెంట్ బీడ్స్ కలెక్షన్ అట్లా కావాలి అంటే శృంగార్ పర్ల్స్ జ్యువెలరీ ఉంటుంది అనమాట బేగం బజార్లో. నార్మల్ శృంగార్ కాకుండా శృంగార్ పర్ల్స్ జ్యువెలరీ అని సపరేట్గా ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళండి, మీకు ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయి. హోల్సేల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ ఉంటాయి అనమాట. అక్కడ మంచి ప్రీమియం క్వాలిటీవి తక్కువ ప్రైస్కి వస్తాయి. సిమిలర్ బీడ్స్ మనం బయట తీసుకుంటే చాలా కాస్ట్ పడుతుంది అనమాట. నేను చాలాసార్లు చెక్ చేశాను కూడా బయట. సో ఈ కలర్కి నాకు చెప్పాను కదండి ఇందాక, ఒక షాప్లో కనిపించాయి అని స్టర్ట్స్. సో ఇది సిమిలర్, ఆల్మోస్ట్ మ్యాచ్ అయిందండి. కొంచెం షేడ్ ఎలాగో డిఫరెన్స్ ఉంటుంది. సో బట్ చాలా బాగా వచ్చిందనమాట. అంటే ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. 4 లేయర్స్ వస్తాయి అనమాట. మంచి లేయర్ వైజ్గా కుచ్చిపించుకున్నాను. సో మనకి ఏంటంటే ఈ బ్యాక్ థ్రెడ్ ఇంపార్టెంట్ అండి. బ్యాక్ థ్రెడ్ మనకి వెడల్పుగా ఉండేది తీసుకున్నాం అనుకోండి, లేయర్స్ అనేవి కరెక్ట్గా వాళ్ళు తీస్తారనమాట. లేదు జస్ట్ మనము ఏమంటారు హుక్ లాగా కూడా పెట్టించుకుంటారు కదా, అట్లా పెట్టించుకోవద్దు అనమాట. అలా పెట్టించుకుంటే మనకి లేయర్స్ అనేవి ఓవర్లాప్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఇది వచ్చేసి లాస్ట్ వన్ అనమాట. సో ఇవేనండి నా దగ్గర ఉన్న బీడ్స్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. సో 1 by 1 అప్పుడప్పుడు తీసుకుంటూ వచ్చినవి. సో మీకు ఈ కలెక్షన్ ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి రెగ్యులర్గా రొటీన్ వ్లాగ్సే కాకుండా, హోమ్ మేకింగ్ వ్లాగ్సే కాకుండా అప్పుడప్పుడు జ్యువెలరీ కలెక్షన్, శారీస్ కలెక్షన్ నా దగ్గర ఉన్నవి, నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి. మొన్న ఒకసారి కిచెన్ వేర్ చేశాను కదండి, కిచెన్ యుటెన్సిల్స్, ట్రైప్లే కుక్వేర్ది. సో అలా ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి అయితే బీడ్స్ జ్యువెలరీ నా దగ్గర ఉన్నది ఒకసారి చూపిద్దామని ఈ వీడియో చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. దండి ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది, అలాగే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి ఫ్రీ టైం ఉన్నప్పుడు చెక్ చేయండి. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.